హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మరి బాగున్నారా? మీ సైడ్ ఎండలు ఎట్లా కొడుతున్నాయో చెప్పండి ఫ్రెండ్స్. మా సైడ్ అయితే బీభత్సమైన ఎండలు కొడుతున్నాయి. అసలు ఎంత ఘోరంగా ఎండ కొడుతుందని అంటే అసలు చెప్పనవసరం లేనంత ఎండ కొడుతుంది ఫ్రెండ్స్. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి అందరు కూడా. ఈ మధ్యకాలంలోనైతే పెళ్ళిళ్ళు అయితే బాగా జరుగుతున్నాయి కాబట్టి మొత్తము స్పైసీ ఫుడ్సే ఉంటాయి. మసాలా అవన్నీ ఎక్కువ వేసి అయితే చేస్తారు కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా ఫంక్షన్స్కి వెళ్ళే వాళ్ళైతే యాక్చువల్గా అసలు ఫంక్షన్స్ అంటేనే అట్లనే ఉంటాయి. కాకపోతే మన జాగ్రత్తలు మనం ఉండాలి. ఈసారి కొట్టే ఎండలు మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా కొడుతున్నాయి ఫ్రెండ్స్. మార్నింగ్ 10 అన్న అయితే లేదు మా సైడ్ అయితే అసలు బాగా అంటే బాగా ఎండ కొడుతుంది. 10 అనేసరికంటే అసలు బయటికి రాలేకపోతున్నాము. అంత ఘోరమైన ఎండలు కొడుతున్నాయి. చిన్నపిల్లలు ఎందుకంటే మాకైతే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి తెలుస్తుంది ఫ్రెండ్స్. అసలు ఎక్కడికి కూడా బయటికి వెళ్ళలేకపోతున్నాము. అసలు ఏమైనా సామాన్లు కూడా తీసుకొచ్చుకుందామంటే కూడా పోవట్లేదు. ఆ డ్యూటీ నుండి వచ్చేటప్పుడు ఏవో కొన్ని తెప్పించుకుంటున్నాను తప్ప అసలు మేము ఇప్పుడు వెళ్ళాక 1 మంత్ అయిపోతుంది. అసలు ఘోరంగా అంటే ఘోరంగా కొడుతుంది ఎండ. ప్లీజ్ చిన్నోళ్ళు పిల్లలు ఉన్నోళ్ళు కానీ పెద్దవాళ్ళు అంటే ముసలి వాళ్ళు ఉన్నోళ్ళు కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ అందరూ కూడా. ఎందుకంటే మన హెల్త్ని మనం కాపాడుకున్నదే బెస్ట్. అంతే తప్ప ఇంకెవరిపైన ఆధారపడి ఎక్కడికో వెళ్ళి ఏదో అయ్యి చాలా అంటే చాలా ఇష్యూస్ అయితే జరుగుతున్నాయి. న్యూస్ ఛానల్స్ చూస్తుంటేనే భయం వేస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.